హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఇంకొక రెసిపీ మీకు చెప్పాలని ఆశతోటి ఈ వీడియో చేశాను. రాగి పిండి, శనగపిండి, బొంబాయి రవ్వ, సో ఈ మూడు కూడా మిక్సింగ్ చేసుకొని చాలా టేస్టీగా ఉండే పొంగడాలు చేసుకుందాం. సో ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. సో దాంట్లో అరకప్పు శనగపిండి, అరకప్పు రవ్వ వేసుకోండి. దాంతోపాటు కొద్దిగా అరకప్పు మాత్రమే షుగర్ వేసుకోండి. దానికి కొంచెం టేస్ట్గా ఉండడానికి పెరుగు కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా పిండి మొత్తం కలిపేటట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని, సో మరీ అంత లూజ్గా కాకుండా, మీరు ఎక్కువ నీరు అనేది లేకుండా ఒక చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం నీరు ఉండేటట్టు కాకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. సో తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని, సో ఈ కలిపిన పిండిని తీసుకొని కొద్దిగా మీరు అలాగా పొంగడాలు వేసుకున్నట్టు లేదా బూరెలు వేసినట్టు పిండి తీసుకొని వేసుకోండి. సో ఇది బాగా కొంచెం కలర్ మారేటట్టుగా చూసుకోండి. సో అప్పుడు అది బాగా ఫ్రై అయినట్టు. సో ఇలాగ మనకి చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మీరు చేసుకొని ఒక గిన్నెలో, సో మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోండి. సో జస్ట్ నేనైతే కొద్దిగా చేశాను ఈ రెసిపీని. సో ఇదంతా కూడా మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ట్రై చేశాను, టేస్టీ అనేది చాలా యమ్మీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు వద్దు అనుకుంటూ వాళ్ళు తింటారు. సో మీరు నా వీడియో చూస్తున్నట్లయితే కొద్దిగా మీరు నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మీరు ఇంట్లోని ఈ పొంగడాలు రెడీ చేసి టేస్ట్ చూడండి.